హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? సడన్గా మా ఇంటికి వెళ్ళామంది అని అనుకోవచ్చు మీరు. నేను సడన్గా వెళ్ళలేదండి. ఈరోజు ఒంగోలు హాస్పిటల్కి వెళ్ళాము. హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు ఉదయం మామూలుగా 6 గంటలకు బయలుదేరాల్సిన వాళ్ళే మేము. 5 గంటలకు అలారం పెట్టుకొని లేవక 6 గంటలకు నిద్రలేసి రెడీ అయ్యేకి 7:30 అయింది. బయలుదేరాం. ఉదయాన్నే మార్నింగ్ పొరగడుపున షుగర్ చెక్ చేసుకోవాలి కదా. షుగర్ చెక్ చేసుకోవాలంటే దాకా ఇంకేం తినకూడదు. అందుకని నేనేం చేశానంటే సింగరాయకొండ మీదకి వెళ్ళాను. ఒంగోలు సింగరాయకొండ మా ఇంటికి పోదామంటే అసలే లేటుగా బయలుదేరాం. ఇప్పుడు ఇంటికి పోతే అక్కడ నువ్వు ఆ చిమ్మే కార్యక్రమాలు పెట్టుకుంటావు, హాస్పిటల్ పని మర్చిపోతావు, మా ఆవిడ ఒకటే కాల్ చేసింది. అందుకని సింగరాయకొండ మా ఇంటికి పోకుండా సింగరాయకొండ మీదగానే ఒంగోలు వెళ్ళాం. బైపాస్లో నుంచి సింగరాయకొండ మీదుగా 15 కిలోమీటర్ల జర్నీ పెంచుకొని ఎందుకు ఒంగోలు వెళ్ళాల్సి వచ్చిందని మీరు అనుకోవచ్చు. మన పొదుల రూట్లో నుంచి పొదుల్లో ట్రాఫిక్ ఉంటుంది. మనకి చేంకుర్తి గ్రానైట్ క్వారీ కాడ 9 కిలోమీటర్ల దుమ్ముదూల్లో పోవాలి. బాగా చికాగ్గా ఉంటుంది ఆ రూట్ని జర్నీ చేయాలంటే. మా కనిగిరి నుంచి ఇటు కందుకూరు దాకా డబుల్ రోడ్డు వేశారు కాబట్టి కందుకూరు నుంచి ఇంకా ఆల్రెడీ ఒంగోలు డబుల్ రోడ్డే, హైవే రోడ్డు. అందువల్ల ఇది కొత్త రోడ్డు కాబట్టి ప్రశాంతంగా వెళ్ళొచ్చు, పైగా పెద్ద ట్రాఫిక్ ఉండదని చెప్పి సింగరాయకొండ మీదకి వెళ్ళడం జరిగింది. మేము జనరల్గా ఎప్పుడైనా పొదుల మీదుగా ఒంగోలు వెళ్ళి వచ్చేటప్పుడు సింగరాయకొండ మీదకి వస్తాం. జర్నీ కలిసి రావాలని చెప్పి 95 కిలోమీటర్లు ఇటు 95 కిలోమీటర్లు హాస్పిటల్ కాడికి వెళ్ళాలంటే అక్కడ మా 60 అడుగుల రోడ్లో. అయితే ఇటు పొదుల మీదకి వెళ్తే కరెక్ట్గా 80 కిలోమీటర్లు ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురే కాబట్టి. అయితే 15 కిలోమీటర్లు పెంచుకొని ఎందుకు వెళ్ళామంటే అదే రోడ్డు కోసం ట్రాఫిక్ ఉండదని వెళ్ళాము. ఉదయాన్నే ఇంకా 7:30 బయలుదేరి బండికి మా ఆవిడకి చెప్పాను, నువ్వు మధ్యలో మాట్లాడినవి కాకు గమ్మున కూర్చో, నువ్వు మన కరెక్ట్గా 9 గంటలకల్లా ఒంగోలు వెళ్ళాలి ఇచ్చి కరెక్ట్గా 9-9:20 నిమిషాలకల్లా టిఫిన్ చేయాలని చెప్పాను. అంటే రక్త పరీక్షకి ఇచ్చి అతన ఆమె ఇవాళ గమ్మున కదలకుండా కూర్చుంది. ఇంకా నేను బండి హెల్మెట్ పెట్టుకొని పెట్రోల్ కొట్టించుకొని ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర బండి లాగిచ్చాను. ఇంకా ఈరోజు చాలా రోజుల తర్వాత నేను ఈరోజు 95-100 కిలోమీటర్ల వేగంతో పోవడం జరిగింది. అలా పోతేనే ఈ ఊర్లు మధ్య మధ్యలో ఊర్లు వచ్చిన కడలో స్లో అవుతాం కదా, అలా పోతేనే కరెక్ట్గా 7:30 కనిగిరిలో బయలుదేరితే 9 గంటలకల్లా ఒంగోలు వెళ్ళడం జరిగింది. 1:45 గంట, 95 కిలోమీటర్లు. ఇంకా నేను ఎలా డ్రైవ్ చేశానో చూడండి. ఇంకా 95 కిలోమీటర్లు 1:45 గంట. ఇటు సింగరాయకొండ మీదకి పోతే ఎప్పుడైనా 2:30 గంట పట్టిద్ది, పొదుల మీదకి పోతే 2:30 గంట పట్టిద్ది. అట్టాడిది 1:45 నిమిషాలు నేను ఒంగోలుకి వెళ్ళాను. అంటే ఉదయం పూట ట్రాఫిక్ క్లియర్గా ఉంటుంది. ఇటు పక్క హైవే రోడ్డు ఇంకా 6 లేన్ల రహదారి కాబట్టి ఇంక సింగరాయకొండ నుంచి ఇంకా కందుకూరు నుంచి ఇంకా హైవే రోడ్డు సింగరాయకొండ దాకా సింగరాయకొండ నుంచి ఇంకా 6 లేన్ల రహదారి కదా, ఇంకా మనం ఎట్టయినా పోవచ్చు బండి మీద. అలా వెళ్ళాను అనమాట. ఇంకా వెళ్ళాను కానీ నాకు ఒంగోలు వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ బ్లడ్ టెస్ట్కి ఇచ్చేసి వాళ్ళని అడిగాను. పోయినసారి రక్త పరీక్ష 1000 రూపాయలు ప్యాకేజీ 1000 పెట్టి చేసుకున్నాను కదా నేను మా ఆవిడిద్దరం. ఈసారి కూడా నేను అట్నే చేయించుకోవాల్సి వస్తుందేమో అని అనుకుంటా పోయాను. ఈరోజు కూడా 7,000-8,000 ఖర్చు అవుతుందని. కానీ ఏం జరిగిందంటే అక్కడ మామూలుగానే వాళ్ళు అక్కడ అడిగిన రిసెప్షన్లో అడిగారు అనమాట, మేము ఏ రక్త పరీక్షలు చేసుకుంటే తినకముందు తిన్న తర్వాత రక్త పరీక్షలు చేసుకోమన్నారు. అసలు మా ఆవిడికి అయితే షుగర్ లేదు, కానీ వాళ్ళు ఎందుకో పోయేసారి చేసింది కాబట్టి దాని ప్రకారం ఆమెను కూడా చేసుకోమన్నారు. ఆడకపోయి బ్లడ్ టెస్ట్కి ఇస్తే వాళ్ళు 200 ఇవ్వమన్నారు. అంటే ఒక్కొక్కరికి 100 రూపాయలు. తినకముందు తిన్న తర్వాత టెస్ట్ షుగర్ టెస్ట్కి 100, 200. అక్కడ 200 ఇచ్చాం అమ్మాయి అనుకున్నాం. అక్కడ ఓపీ ఇచ్చిన కౌంటర్లు ఇస్తే మీకు ఇంకా నెల రోజులు అంటే ఓపీ టైము, మేము 15 రోజులు అనుకున్నాం. అక్కడ 600 రూపాయలు ఓపీ కట్టాలి కదా అనుకున్నాం. వాళ్ళు అన్నారు మీకు ఇంకా టైం ఉంది రేపటి దాకా, అందువల్ల ఓపీకి డబ్బులు అవసరం లేదన్నారు. అమ్మయ్య 600 మిగిలి బ్లడ్ టెస్ట్ కాడ 2,000 రూపాయలు కదా పోయినసారి చేసింది, ఈసారి 200తో పోయింది. అప్పటికి 6 అక్కడ 1,800, 2,400 మిగిలింది. తొలి విజయం. చాలా సంతోషపడ్డాము. అయినా అక్కడ డౌట్ కొడుతుంది. మళ్ళీ డాక్టర్ చూపించిన తర్వాత మళ్ళీ ఆయన ఏమైనా మా ఆవిడికి మళ్ళీ టెస్టులు చేయించుకోమంటాడు, మళ్ళీ నాకేమైనా చేయించుకోమంటాడు డౌట్గా ఉంది. ఇంకా కాసేపు వెయిట్ చేసి మళ్ళీ గంట అక్కడ మౌర్య హోటల్ దగ్గరికి పోయి అక్కడ టిఫిన్ చేసాము. నేను పెసరట్టు తీసుకున్నా, మా ఆవిడైతే 2 ఇడ్లీ సాంబార్ తీసుకొని తినలేక 1 ఇడ్లీ సాంబారే తిందాం అనమాట. ఆమెకి వాళ్ళ డాక్టర్ని ఎలాగైనా నేను అడుగుతా ఇడ్లీ దోశ తినచ్చా లేదని, అదే ఉల్లాసం మీద ఉందన్నమాట. ఇంకా సరే ఇంకా 1:30 సేపు వెయిట్ చేసి మా అబ్బాయి వచ్చాడు. కాసేపు మా అబ్బాయి ఉండి వెళ్ళిపోయాడు. ఇంకా తర్వాత రక్త పరీక్ష రిపోర్ట్లు వచ్చినాయి. ఆ రిపోర్ట్లు వాళ్ళకు అక్కడ రిసెప్షన్లో ఇచ్చాము. వాళ్ళు ఓపీలో పెట్టి కాసేపు ఆగిన తర్వాత డాక్టర్ పిలిచాడు అనమాట. పిలిచి నాకేం చెప్పాడంటే, నువ్వు ఇప్పుడు ఇంతకుముందు రాసిచ్చిన ట్యాబ్లెట్లే కంటిన్యూ వాడు, షుగర్ కంట్రోల్లో ఉంది నీకు, నువ్వు మాటికి నెల చెక్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. మీ ఆవిడని మటుకు మళ్ళీ నెక్స్ట్ మంత్ నెల రోజుల తర్వాత తీసుకురా, అంటే ఇంజక్షన్ వాడుతుంది కదా ఎలా ఉందో తెలుసుకుందామని అని అన్నాడు. ఎన్ని కేజీలు తగ్గింది మా ఆవిడ అంటే, గతంలో అక్కడ వెయిట్ చూపిస్తే 94 కేజీలు ఉంది. ఆ రోజు కాళ్ళకి నీరు ఉంది కాబట్టి. ఈరోజు 85 కేజీలు ఉంది. అంటే దాదాపు వాళ్ళ లెక్క అక్కడ వాళ్ళ కాటా ఆ రోజు వేసిన కాటాకి ఈ రోజు వేసిన కాటాకి అక్కడ లెక్కలో దాదాపు 9 కేజీలు తగ్గిందనమాట వెయిట్. డాక్టరు ఒక నెలలో ఇంత వెయిట్ తగ్గడం అంటే పర్లేదు, చాలా ఫాస్ట్గానే తగ్గింది అని అన్నాడు. సార్ డోస్ ఎక్కువ వేస్తే మీరు చెప్పినట్టుగా 20 పాయింట్లు వేస్తే ఆమె
విరోచనాలు అవుతున్నాయి, వాంతులు అవుతున్నాయి సార్, ఇంకా ఆమె ఏం తింటం లేదు, మంచం మీద 4 రోజులు 5 రోజులు మంచం నుంచి లేవలేకపోతుంది, 2 రోజులు హుషారుగా ఉందానికి మళ్ళీ వారానికి ఇంజక్షన్ చేయాలి కదా అని అడిగాను. ఎన్ని పాయింట్లు వేస్తున్నారు మీరంటే, పోయినసారి మా అబ్బాయి మిమ్మల్ని అడిగి 20 పాయింట్లు వేసాడు, అప్పుడు ఆమె కొంచెం బాగా డౌన్ అయిపోయింది, రెండోసారి నేను ఎందుకైనా మంచిదని 15 పాయింట్లు వేసాను సార్ అని చెప్పాను. సరే అయితే 10 పాయింట్లు వేయండి, 10 పాయింట్లు వేస్తే కొంచెం లేటుగా తగ్గిద్దిలే, ఇంకా ఆమె తట్టుకోలేకపోతుంది కాబట్టి 10 వేయండి అన్నాడు. ఆమెకు మెడిసిన్ ఏంటంటే ఆమె మెడిసిన్ ఏమి లేదు, ఆమెకి గ్యాస్ ట్రబుల్ ట్యాబ్లెట్లు, ఇంకా ఏదో ఒకటి దానికి రాసి ఇచ్చాడు, బలానికి ట్యాబ్లెట్లు, ఇంకా బీపీ ట్యాబ్లెట్లు. ఇక అక్కడి నుంచి ఇంకా నాకు మామూలు జనరల్గా ట్యాబ్లెట్లు రాయించాడు, అంటే ఇంతకుముందు రాయించిన ట్యాబ్లెట్లే, షుగర్ ట్యాబ్లెట్లు. ఆ ఒక ట్యాబ్లెట్లే షుగర్ ట్యాబ్లెట్, ఇంతకుముందు 2 ఇక్కడ వేసుకునేవాను కదా, ఆయన ఒకటే రాయించాడు, అది కంటిన్యూ చేయమన్నాడు. నాకు బీపీ ట్యాబ్లెట్లు అవసరం లేదన్నాడు, బీపీ మామూలు నార్మల్గానే ఉంది, ఆ తర్వాత కొలెస్ట్రాల్ ఏం లేవు, అంతా బాగానే ఉంది కాబట్టి నువ్వు అయ్యా కంటిన్యూ చేయి, నువ్వు మాటి మాటి చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు అన్నాడు. పోనీలే, నెలకి ట్రిప్కి నేను చెక్ చేయించుకునే పని లేకుండా ఒకటి మేలు కదా, ఆ ఓపీ డబ్బులు 300 మిగులుతాయి, 100 రూపాయలు మామూలుగా రక్త పరీక్ష మిగులుతాయిలే అని చెప్పి అనుకున్నాను నేను. ఇద్దరికి మందులు తీసుకుంటే ఎంత అయిందంటే, నెల రోజులకి నాకు 1,030 రూపాయలు, మా ఆవిడికి 890 రూపాయలని, మొత్తం 1,920 రూపాయలు మా మందులేని, 200 రక్త పరీక్ష అయింది. అప్పటికి 2120 రూపాయలు, ఓపీ అయితే లేదు కాబట్టి. ఇక మాకు జనరల్గా ఉదయాన్నే టిఫిన్ ఖర్చు 85 రూపాయలు ఇద్దరు కలిపి, నేను పెసరట్టు సాంబార్ రెడ్డి 85. ఇక మధ్యాహ్నం ఒంగోలు నుంచి బయలుదేరేటప్పుడు కరెక్ట్గా 1:30 అయింది టైం. ఇంకా మా అబ్బాయి దగ్గరికి వచ్చి వాటితో 2 మాటలు మాట్లాడి ఇక మేము బయలుదేరామన్నమాట. మా అబ్బాయి పుచ్చదబ్బలు పెట్టించాడు అక్కడ. ఆ పుచ్చదబ్బలు తిన్న తర్వాత మా ఆవిడకి కొంచెం ఆకలి తీరినట్టుంది. నేను రమ్యాలో పెరుగన్నం తీసుకుంటాను, పార్సల్ తీసుకెళ్తాం, ఇంటికి పోయి తిందామంటే వద్దు అంది. సరే అవతల పోయిన తర్వాత బిలాలీలో నేను ఏదైనా బిర్యానీ తీసుకుంటా అంటే, ఇవాళ వ్రతం కదా, ఇది ఏ వ్రతం, వరలక్ష్మి వ్రతం కదా అంది. సరేలే, ఇంకా అక్కడి నుంచి దాటి వచ్చాం. టంగుటూరు టోల్గేట్ కాడికి వచ్చిన తర్వాత టంగుటూరు ఊర్లోకి పని ఏముంది, ఎందుకంటే ఇంకా అక్కడ పక్కన వాళ్ళ అమ్మగారు ఊరు కాబట్టి ఆ టంగుటూరు ఊరు చూడాలనుకున్నట్టుందామా. సరే టంగుటూరు ఊరిలో ఎందుకంటే అక్కడ ఏదైనా టిఫిన్ తీసుకొని పోదామంటే, ఎక్కడుంటే మధ్యాహ్నం 2:30 టిఫిన్ హోటల్, అన్నీ బిర్యానీ హోటల్. సరే ఒక హోటల్ అడిగితే బిర్యానీ కావాలంటే బిర్యానీ ఉంది, రైస్ కావాలంటే రైస్ ఉంది, పార్సల్ మామూలు భోజనం కూడా ఉందన్నారు. భోజనం పార్సల్ కట్టిస్తారంటే, భోజనం సింగరాకంలో ఇక్కడ అంత బాగుండదులే, వద్దులే ఉంది. మరి ఇంకేంది నీకు వాళ్ళ ఎందుకు తీసుకొచ్చావంటే, ఎక్కడైనా టిఫిన్ దొరికిద్ది ఏమంటది. సరే ఇంక అక్కడి నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత రైల్వే స్టేషన్ కాడ, అంతకుముందు నేను ముందు ఎప్పుడు టిఫిన్ చేసాను, అది ఒక బస్ స్టాండ్, ఆర్టీసీ బస్ స్టాండ్, అది రైల్వే స్టేషన్ గేట్ కాడ, అక్కడ బోండాలు అవి ఉండే తీసుకెళ్దామన్నా, ఇక్కడ బాగుండే ఇక్కడ వద్దు అంది. ఇంకా సరే ఇంకేం కావాలని తీసుకొచ్చింది నాకు అర్థమైంది టోటల్గా. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆ బస్ స్టాండ్ చూడాలని, వాళ్ళ అమ్మ ఊరు అక్కడ దగ్గరే కదా, అది చూడాలని ఒక కోరిక, ఎవరైనా తెలిసిన వాళ్ళు కనపడతారనేమో. సరే ఇంక నాకు అర్థమైపోయి ఇంకా ఏం వద్దంటుంది. ఇంక సింగరాకుండా మా ఇంటికి వస్తే, సింగరాకుండా కూడా భోజనం అంత బాగుండదు, పోయిసారి తెచ్చుకొని చెప్పాను కదా బాగలేదని. ఇక మా ఇంటికి వస్తా ఇంకా వచ్చాము, 2 గంటల 45 ఇంటికాడికి వచ్చాము. ఎండ ఎక్కువగా ఉంది. మా ఆవిడ ఏం చేయొద్దు వెళ్దాం కాసేపటికి అంది. ఏం కాదమ్మా, పోయినసారి అంతా చేసిన చెత్త అంతా తిండిపోయిందా, తగలేయాలని చెప్పి ఇంకా బయటనున్న చెత్త, మా ఇంటి ముందు ఉన్నది అంతా శుభ్రం చేసి, ఆ రాధా మనోహర్ చెట్టు అది గేటు కాడికి వస్తే అది కట్ చేసి, ఇది మా ఇంటి ముందున్న సీతాఫలం చెట్టు కొమ్మలు కింద బాగా చిగురుగా ఉండి అంతకుముందు కొట్టించిన చెట్టు మళ్ళీ పెరిగింది, ఆ కొమ్మలని కొట్టేసి, ఇంక నేను ఊరుకుంటానా, ఆ ఇంటి ఆ బావి చుట్టూతో శుభ్రం చేసి, ఆ పాముని మా ఆవిడ భయపడుతుంది పోయినసారి, అందుకని కర్ర తీసుకుని అదంతా కదిలిచ్చి, మా గోడమ్మట ఉన్న కొన్ని చెట్టు మొక్కలు పూల మొక్కలు కొన్ని మొలుసుంటే అవన్నీ కోసేసాను. అవన్నీ కోసేసి గోడమ్మట భయపడకుండా శుభ్రం చేసి, ఇంకా అంతా అక్కడ అగ్గిపుల్ల వేసి నిప్పేసి అదంతా శుభ్రంగా తగలేసి, ఇంకా ఇల్లు మొత్తం జిమ్ముకున్నాను. ఇల్లు మొత్తం అంటే ఆమె అక్కడ ఆ ఇల్లు జిమ్మేటప్పుడు ఆమెకు ఆ దుమ్ము డస్ట్ పైన పడితే ఆమెకు ఎలర్జీ వస్తుంది మా ఆవిడికి. అందుకని ఇవాళ నేనే ఆ టవల్ చుట్టుకొని, ఇంట్లో టవల్ ఉందలే, ఆ టవల్ చుట్టుకొని కొడేలు తీసుకొని ఎన్ని వేసేసి శుభ్రంగా ఇల్లు మొత్తం వెనక నుంచి శుభ్రం కూడ్చుకుంటూ వస్తే హాల్లో మా ఆవిడ జిమ్మింది పంచ ముందు పక్క అది వదిలేద్దాం అట్నే అంటది. వదిలేస్తట ఆ రాధా మనోహర్ చెట్టు అక్కడ వదిలేసామనుకో, రేపు గేటు తీయడానికి కూడా అడ్డమైపోయింది, గేటు కాడ కమ్ముకొచ్చుకుంటుంది, అక్కడికంతా మొత్తం ఇప్పారి ఉంటుంది అనమాట. అయితే ఎండలు విపరీతంగా ఉండి, ఈ ఎండలకి అసలు ఏం పని చేయాలన్నా కూడా దిమ్మ తిరుగుతుంది, కడుపులో ఏం లేదు ఆహారం, పొద్దున్న తిన్న పెసరట్టు ఒక్కటే, ఇంక ఏం తినలే. మా అబ్బాయి పుచ్చదబ్బలు ఇప్పించాడు అక్కడ రూమ్ కాడికి వెళ్తే, ఆ పుచ్చదబ్బలు తిని ఇంకా పుచ్చదబ్బలతో ఎనర్జీతో ఇంక ఈ పని అంతా చేశానమాట. లాస్ట్కి ఫైనల్గా ఈ ఇంటికాడికి వచ్చి ఏం చేయకుండా వెళ్దామంటే నా వల్ల కావటంలా, శుభ్రం చేయకుండా వెళ్ళాలంటే.
పోయిన నెల 23వ తారీఖు వచ్చాము ఇంటికి. ఆ రోజు శుభ్రం చేసాము. అప్పుడు ఎండలు ఎట్టినా ఉండి, ఈరోజు ఎండలు ఎట్టినా ఉండి, విపరీతంగా ఎండలు ఉన్నాయి. అయితే ఈరోజు ఉదయం బండి మీద ఫాస్ట్గా పోవడం వల్ల జర్నీ బాగా కలిసి వచ్చింది. వచ్చేటప్పుడు మటుకు ఇవన్నీ శుభ్రం చేసుకొని మా అమ్మగారికి నమస్కరించుకొని దండం పెట్టుకొని, అమ్మ నువ్వు చనిపోయిన తర్వాత ఇంటిని మేము పాడు పెట్టలేదు, ఇంటిని శుభ్రంగా చిమ్మిపోతున్నాము. అట్లనే నీ ఇంటిని మేము అమ్ముకొని కూడా అమ్ముకోలేదు. నువ్వు అనుకొని ఉంటావు కదా చనిపోయేటప్పుడు ఈ నేను పోయిన మరుక్షణం అమ్ముకుంటామని. నువ్వు అనుకోవటం మీద మన వాళ్ళందరూ కూడా అనుకుని ఉంటారు అలాగే. అందుకని నీ కోరిక మేరకు ఇంటిని అట్ట పాడు పెట్టకుండా, ఎవరికి రెంట్కి ఇవ్వకుండా, ఎప్పుడైనా మేము వచ్చినప్పుడు ఒక పూట ఉండటానికి, ఒక పూట ఏముంటాలి ఉన్నంతసేపు ఇంక నీకు ఈ కష్టం చేయటమే కదా. మా అమ్మ అనుకుంటుంది, నేను బతికున్నప్పుడు ఎప్పుడు కూడా ఇక్కడికి వచ్చి ఏం పని చేయలేదురా, నేను చనిపోయిన తర్వాత వాడి వస్తూ వాడికి అప్పచెప్పేరికి వాడి ఆడవారికి వచ్చేరికి వాడు అంత బాగా చేసుకుంటాడు అని అనుకోవచ్చు మా అమ్మ. పిల్లలు ఎవరైనా సరే పెద్దవాళ్ళు ఉన్నప్పుడు పిల్లలు ఎవరు జోక్యం చేసుకోరండి. ఇప్పుడు మన పిల్లలైనా మనం ఉన్నంతకాలం మనం వాళ్ళకి బాధ్యతలు తెలియవు, వాళ్ళు మనం తర్వాత వాళ్ళకి బాధ్యతలు తెలుస్తాయి అనమాట. మా అమ్మ ఉన్నప్పుడు నేను ఎప్పుడు కూడా ఇంటికాడ ఏం ఒక చిన్న పని కూడా చేసినాను కాదు. పాపం మా అమ్మే బాగలేకపోయినా మా అమ్మ బాగా అంతకుముందు బాగా లేకుండా అట్నే చిమ్ముకునేది రోజు మొత్తం. ఇంకా అప్పుడు ఇంకా పని ఎక్కువయ్యేది. ఆ పక్కన చెట్లు ఎన్ని ఉండేవి, ఏది సీతాఫలం చెట్టు, సపోటా చెట్టు, జామ చెట్లు, ఆకులన్నీ రాళ్ళు పడిపోయి ఉండే అనమాట. ఆ పక్కన ఎన్ని శుభ్రం చేసుకునేది. ఇంకా అమ్మ పోయిన తర్వాత ఆ చెట్లు కొట్టేపించి నేను ఇంక పోయినప్పుడల్లా శుభ్రం చేసుకున్నాను. నెలకు ఒకసారి, ఒక్కొక్క నెలలో ఒకసారి పోతాను, ఒక్కొక్క నెలలో 2-3 సార్లు పోతాను, ఒక్కోసారి నెల 15 రోజులకి వెళ్తాను. ఇక ఏమి ట్రీట్మెంట్ జరుగుతుంది కాబట్టి ప్రతి నెల నెల ఇల్లు రావాలి. ఇక్కడికి వెళ్ళిన తర్వాత శుభ్రం చేయకుండా నాకైతే మనసు ఒప్పదు. ఎందుకంటే మన ఇల్లు కదండి, ఎన్ని అనుకున్నా మా అమ్మ జ్ఞాపకాలు, మా అమ్మ ఇచ్చిన ఇల్లు, అవన్నీ శుభ్రం చేసి మా అమ్మకి బాగా దండం పెట్టుకొని నమస్కారం చేసి ముందు ఇంటి తలుపు దిగులోనే అమ్మ దండం పెట్టుకుంటా. ముందు ఎప్పుడైనా చేసే పని అయితే మళ్ళా మొత్తం ఇల్లంతా శుభ్రం చేసి ఇంకా మొత్తం తలుపులు తాళాలు వేసుకొని వచ్చేటప్పుడు అవన్నీ ఒకసారి చెక్ చేసుకొని మొత్తం ఎక్కడెక్కడ అన్నీ చూసుకొని తాళాలు వేసుకొని వస్తా. మళ్ళీ ఒకసారి దండం పెట్టుకొని ఆ ఇంట్లో లైట్ వేసి ఆ మా అమ్మకి చెప్పి వస్తాను అన్నమాట. నీళ్ళు నీకు శుభ్రం చేశాను, నీ వంట సామాన్ అట్ట ఉంది, ఇంకా గ్యాస్ సిలిండర్లో గ్యాస్ కూడా ఉంది, గ్యాస్ ఉంది, గ్యాస్ పొయ్యి ఉంది, అన్నీ ఉండి ఇంకా అన్నీ జాగ్రత్తగా నీ అన్నీ జాగ్రత్త చేసి పెట్టానమ్మా అని చెప్పేసి వస్తాను అన్నమాట నీట్గా చేసి. అప్పుడు మరి మా అమ్మ ఉందో ఆత్మ వెళ్ళిపోయిందో తెలియదు కానీ ఒకవేళ ఉంటే మటుకు నేను నెల ఇల్లు శుభ్రం చేసుకుంటుంటే మా అమ్మ అనుకుంటుంది, నేను ఉన్నప్పుడు ఎప్పుడు ఇంత బాధ్యతగా లేవురా, నేను పోయిన తర్వాత ఇంత బాధ్యతగా ఉన్నావు, నీ దయ్యానికని అని అనుకుంటుంది ఏమో బహుశా. కానీ ఏం చేస్తాం, నాకు ఆ ఇంటి మీద అంతకుముందు అమ్మ ఉన్నప్పుడు అంత లేదు కానీ అమ్మ పోయిన కాంచి నేను అది శుభ్రం చేసుకున్నప్పుడు నాకు దాని మీద మమకారం పెరిగింది. అంటే ఆ ఇల్లు అంటే మా అమ్మ ఉన్నట్టే లెక్క అనమాట. నాకు చాలామంది అడిగారండి అమ్మమ్మని, రెంట్కి ఇవ్వమని అడిగారు, అమ్మమ్మని అడిగారు, రకరకాలుగా అడుగుతున్నారు మీరు ఇక్కడ ఉండరు కదా అని. మేము ఉండమని ఎందుకంటాం, మేము శుభ్రం చేసుకుంటున్నాం, ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి. మనం ఎవరింటికి పోయేది ఉంది, మనం ఎక్కడికి పోయేది లేదు, ఏ బంధువులకి ఏటికి పోయి వెళ్ళకపోయేది లేదు, ఎవరు లేరు, మనకి ఎవరు లేరు. ఇంకా అమ్మ ఇచ్చిన ఇల్లు అమ్మ జ్ఞాపకం కింద ఉంచుకున్నాం. ఇంకా వచ్చినప్పుడల్లా మా అమ్మతో కాసేపు కాలక్షేపం చేసినట్టు మా అమ్మ ఆత్మ సంతృప్తి చెందుతుంటుంది. ఆ ఫోటోలు ఉండి పైన చూసి నవ్వుతుంటుంది. ఇకపోతే ఈ కుట్టు మిషన్ కూడా మేము అట్నే ఉంచాం జాగ్రత్తగా. మా అమ్మ మంచం అట్నే ఉంచాం, కుర్చీలు అట్నే ఉంచాం. ఇంకా ఆమె ఎక్కడుందో ఏమో, చనిపోయి 3 సంవత్సరాలు అయింది. చనిపోయి 3 సంవత్సరాలు అయింది. నేను ఈ మధ్య కల్లో కూడా కానట్లేదు, ఎందుకంటే ఆ ఆత్మ వెళ్ళిపోయినట్టుంది బహుశా. మన పెద్దలు చనిపోయినా వాళ్ళ జ్ఞాపకాలు మన హృదయాలు మెదులుతూ ఉంటాయి. కానీ వాళ్ళు ఉన్నప్పుడు మనం వాళ్ళని అంతగా పట్టించుకోము. ఎవరమైనా చాలామందికి అదే నిర్లక్ష్యం ఎక్కువగా ఉంటుంది. పోయిన తర్వాత తెలిసిద్ది వాళ్ళ విలువ ఏందనేది. నాకైతే మా అమ్మ విలువ బాగా తెలుస్తుంది. అమ్మ చచ్చిపోయి 3 సంవత్సరాలు అయింది. అమ్మ చనిపోయిన 3 నెలలకి ఇల్లు అమ్ముకొని పోతామని మా వాళ్ళందరూ అనుకున్నారు. అందుకే నేను ఇల్లు ఉంచింది కూడా. అసలు నాకు ఎన్నో ఆస్తులు అమ్మేశాను, మా జేజనాయన ఇచ్చిన ఆస్తులు అమ్మేశాను, నేను కొన్న ప్లాట్లన్నీ అమ్మేశాను, మంచి సెంటర్లో ఉన్న స్థలాలు కూడా అమ్మేసుకున్నాను నేను. కానీ ఈ ఇంటి విషయంకి వచ్చేసరికి ఎందుకు నాకు అసలు అమ్మాలనే ఆలోచన నాకు ఎప్పుడు రాలా. అది అసలు నాకు కూడా తెలియదు ఎందుకు రాలేదు కూడా. మా అమ్మ కూడా నీకు చాలా, మా అమ్మ బతుకున్నప్పుడు కూడా అమ్మిస్తానయ్యా నీకు ఇల్లు, నేను 25 లక్షలు చెప్పాను, ఆ 25 లక్షలకు వచ్చిన రోజు నీకు అమ్మిస్తాను అని చెప్పి చెప్తూ ఉండేది. కానీ ఆమెకు అమ్మటం ఇష్టం లేక అట్లా చెప్పేది అనమాట. ఇప్పుడు నన్ను కొంతమంది అడుగుతున్నారు, అడిగితే మేము అమ్మమ్మ అని చెప్తున్నాం. ఎందుకంటే మనకనేది ఒక ఇల్లు ఉండాలి కదా ఫైనల్ స్టేజ్లో చూడటానికి. పిల్లలైనా ఎవరైనా మనకు ఒక గూడు ఉంటే చూడగలరు కానీ గూడు లేకపోతే ఎవరు చూస్తారు. మా అమ్మ లాస్ట్ రోజుల్లో కనిగిరి తీసుకెళ్ళయ్యా అంది. నేనేమన్నా అంటే నేను ఉండేది అద్దిల్లమ్మా, అక్కడ నీకు ఆరోగ్యం బాగలేకపోయా, నలుగురు ఏమన్నా అనుకుంటారు, ఖాళీ చేయమంటారు ఇల్లు, ఆ ఇరుకింట్లో నీకు స్వేచ్ఛ ఉండదు, మేమే వచ్చి నీ దగ్గర ఉంటామని చెప్పి మేమే వచ్చి మా అమ్మ దగ్గర ఉన్నాం అనమాట.
ఇంకా తర్వాత మా బంధువులందరిని అడిగాం, మా అమ్మగారికి కాలం చేస్తే ఇక్కడ పెట్టడానికి కుదిరిద్ది అంటే, మీరు ఇంతకాలం ఎవరితో సంబంధం లేదన్నావు, నువ్వు ఇప్పుడు ఎట్లా కుదిరిద్ది అన్నారు వాళ్ళు. సరే వాళ్ళన్నది కూడా పాయింట్ వేయాలని చెప్పి, సరే ఇంక వద్దులే అని చెప్పి నేను మా అమ్మకి అక్కడే చనిపోయిన తర్వాత అక్కడే కార్యక్రమాలను జరిపించి ఆమె ఇష్ట ప్రకారమే మొత్తం చెక్ చేయ అంత అయిపోయింది. ఈ కుక్క మేము వచ్చేటప్పుడు పోయినసారి వచ్చినప్పుడు దీనికి ఆహారం పెట్టాము మేము, అది మళ్ళీ ఆహారం పెడతామని వచ్చినట్టుంది. ఈరోజు మేమేం పార్సల్ ఏం తెచ్చుకోలేదు, అందుకని ఆ కొట్టుకాడికి పోయి బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కొచ్చే లోపల ఇది వెళ్ళిపోయింది. ఇంకొక తెల్ల కుక్క వచ్చింది, అవి అక్కడుండే దానికి ఆ బిస్కెట్లు వేసి దానికి ఆ బిస్కెట్లు పెట్టేసి ఇంటికి తాళం వేసుకుని అయితే మేము కరెక్ట్గా 4:30కి బయలుదేరాం. 4:30కి కూడా ఎండ చూడండి ఎలా ఉందో. ఈ 4:30కి అయితే బయలుదేరి ఇంకా మధ్యాహ్నం ఏం తినలేదు కదా, ఈ కుక్క వచ్చింది, దీనికి బిస్కెట్లు వేసి వచ్చింది. ఇది కూడా అక్కడ ఇలకాడు ఉండేయాలి. ఎంత విశ్వాసంగా ఉంటాయంటే అంత విశ్వాసంగా ఉంటాయి. మేము పోయినప్పుడల్లా వస్తాయి మా దగ్గరికి ఇంట్లోకి. అందుకే కుక్కలకి మనుషులకు విశ్వాసం ఉండదు, కుక్కలకి విశ్వాసం ఉంటుంది అని అంటారు. ఒక్కసారి మనం ఏదైనా పెడితే మనం పోయినప్పుడల్లా మన దగ్గరికి వస్తాయి అనమాట, అంత నమ్మకంగా. ఆ బిస్కెట్ ప్యాకెట్లు మనకి ఏం అర్థం కాక బిస్కెట్ల ప్యాకెట్ తీసుకొచ్చేసామన్నమాట. ఇంకేసి బయలుదేరాం. ఇంకేముంది, మంచిల బాటలు కొనుక్కొని వస్తా సింగరాయకొండలో సెంటర్లో 2 వాటర్ బాటిల్ కొనుక్కొచ్చుకున్నాం. మళ్ళీ మా ఇంటి పక్కన బొంకులో వాటర్ బాటిల్ కొనుక్కొని మొత్తం 60 రూపాయలు నెలకు ఖర్చు పెట్టాం. పొద్దున పోతా లీటర్ నీళ్ళు తీసుకుపోతే ఎక్కడ సరిపోతాయి, మాకు ఎండలు ఎట్టుంది, 4 అంగిలు ఆరిపోతుంది, విపరీతమైన ఎండలు కూడా ఉండే. డాక్టర్ గారు కూడా అన్నారు ఎల్నీలో ప్రభావం, అందువల్ల వేడి ఎక్కువ అవుతుంది మీకు, దానికి కంగారు పడతలే, గొంతెండిపోతుందంటే అని చెప్పి ఇంకా ఏం తిందామని వస్తామంటే కందుకూరులో హోటల్ ఒకటి ఉంది. ఇంతకుముందే చెప్పాను కదా, కందుకూరులో ఒక మంచి హోటల్ ఉంది, ఫ్యామిలీతో పోయి కూర్చొని తినడానికని సెంటర్లో, చర్చ్ సెంటర్లో. ఆ చర్చ్ సెంటర్లో ఆ హోటల్కి వెళ్ళాము. ఆ హోటల్కి వెళ్ళి అక్కడ దోశ ఉందా అని అడిగాను, దోశ లేదన్నారు 5 గంటల సమయంలో. చపాతీ ఉందన్నారు. సరే చెరొక చపాతీ తీసుకున్నాం మా ఆవిడ నేను 5 గంటల సమయంలో. మధ్యాహ్నం భోజనం లేదు. ఆ చపాతీ తీసుకున్న తర్వాత చపాతీ అట్లా తింటుంటే భలే ఎంత టేస్ట్గా ఉందంటే సూపర్ టేస్ట్గా ఉంది. ఒక చపాతీ తింటే సరిపోయింది ఇద్దరికి. ఇంకా చపాతీ తిని అక్కడ మళ్ళీ ఖాళీ 1 లీటర్ బాటిల్ కూలింగ్ వాటర్ ఫ్రీగా పట్టుకున్నాం, వాళ్ళ దగ్గర పట్టుకోమన్నారు. చపాతీ అయితే చాలా బాగుందండి కందుకూరులో. ఈ హోటల్ పేరు నేను షార్ట్ వీడియోలో పెడతా, చూడండి. చాలా టేస్ట్గా ఉంది కందుకూరులో. ఇంత మంచి హోటల్ కందుకూరులో ఇదే అనమాట, కూర్చొని ఫ్యామిలీతో పోయి తినడానికి. ఎవరైనా ట్రై చేయండి, మెయిన్ రోడ్లోని చర్చ్ సెంటర్లో, చర్చ్ ఎదురు. ఇంకా అవతల కొంచెం ముందుకు పోతే మనకి తాలూకా ఆఫీస్ వస్తుంది. ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా మా జర్నీ వీడియో అయితే ఇది. ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, హైప్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.